మార్జనం. పురస్చరణ చేసేటప్పుడు మంత్రజపము, హోమము, తర్పణము, మార్జనము, అన్న సమారాధన ఈ 5 కూడా తప్పనిసరిగా చేయాలి అని చెప్పుకున్నాం మనం. మార్జనము అంటే ఏమిటి అనే విషయం గతంలో చెప్పాను, అయినా కొంతమందికి మళ్ళీ అనుమానం వస్తుంది. మార్జనము అంటే ఒక్కసారి చెప్పండి అని. మార్జనము అంటే దీనికి అసలు అర్థం ఏమిటి, డిక్షనరీ మీనింగ్ ఏమిటి, ఈ విషయం చూడండి. శుభ్రం చేయటము అని అర్థం. ఇంకా మనం చెప్పుకోవాలి అంటే చీపురుతో శుభ్రం చేయటం, దాన్ని మార్జనము అని అంటారు. మార్జని అంటే చీపురు అని. సరే, ఇక్కడ మంత్రజపం అంతా చేసేసిన తర్వాత మనం హోమం చేసాం, తర్పణ చేసాం. తర్పణ చేసిన తర్వాత ఈ మార్జనం అనేది చేయాలి. మార్జనం అంటే ఏం చేయాలి? ఒక గ్లాసులో లేదా ఒక పళ్ళెంలో పాలు నీళ్ళు, ఆ పాలు అంటే ఆవు పాలే, ఆవు పాలు తీసుకుని ఆ ఆవు పాలలో ఒక పువ్వును ఇలా ముంచి దేవత యొక్క మంత్రం చెబుతూ మన ఎదురుకుండా ఉన్నటువంటి దేవత విగ్రహం మీద ఆ నీళ్లు చల్లాలి. ఇంతే మార్జనము అంటే. అంతకన్నా మీరేం చేయక్కర్లా. ఇక్కడ ఆ చెప్పేటప్పుడు మంత్రం చెప్పి, ఆ మంత్రం చెప్పి దేవత పేరు మార్జయామి నమః అని చెప్పాలి. అంటే గణపతికి చేస్తున్నాం అనుకోండి, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహ, శ్రీ మహాగణపతిం మార్జయామి నమః అంటూ ఆ గణపతి మంత్రం మీద, ఆ గణపతి యొక్క విగ్రహం మీద లేదా అక్కడ ఉన్నటువంటి ఆ యంత్రం మీద ఆ నీళ్లు చల్లాలి. మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహ, మహాగణపతిం మార్జయామి నమః అంటూ మహాగణపతి మీద నీళ్లు చల్లాలి. ఇలా ఏ దేవతకైనా సరే ఇలాగే మార్జనం చేయాలి.